10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠం దానశీలము. ఇది కేవలం పరీక్షల కోసం చదివే పాఠం కాదు, వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక పెద్ద పాఠం. అవును. అందుకే ఈరోజు మనం ఈ పాఠాన్ని కేవలం ఒక కథలా కాకుండా 2 విభిన్న ప్రపంచ దృష్టికోణాల మధ్య జరిగిన ఒక పెద్ద ఘర్షణగా విశ్లేషిద్దాం. మంచి ఆలోచన. ఒకవైపు అంతా తెలిసిన గురువు చెప్పే ప్రాక్టికల్ సలహా, మరోవైపు తన మాటే ప్రాణంగా భావించే శిష్యుడి ఆదర్శం. ఈ రెండింటి మధ్య నలిగిన బలిచక్రవర్తి కథలోకి లోతుగా వెళ్దాం. తప్పకుండా. ఈ కథను మనకు అందించింది బమ్మెర పోతన. శ్రీమద్ భాగవతంలోని 8వ స్కంధం నుంచి ఈ ఘట్టాన్ని తీసుకున్నారు. ఓ కథా సందర్భమేంటంటే, ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి తన శక్తితో ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటారు. అప్పుడు విష్ణువు వామనావతారంలో, అంటే ఒక పొట్టి బ్రాహ్మణుడి రూపంలో బలిచక్రవర్తి యాగం చేస్తున్న చోటికి వస్తాడు. అక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. అవును. అయితే ఈ కథను మనకు చెప్పిన కవి పోతన గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆయన బిరుదు సహజ పండితుడు. ఈ మాటలోనే ఒక వైరుధ్యముంది కదా. ఉంది. పాండిత్యమంటే ఎంతో కష్టపడి సంపాదించేది, సహజమంటే అప్రయత్నంగా వచ్చేది. ఈ బిరుదు ఆయన గురించి, ఆయన కవిత్వం గురించి మనకేం చెబుతుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. సహజ పండితుడు అనే బిరుదు పోతన కవిత్వపు ఆత్మను పట్టిస్తుంది. అంటే ఆయన పాండిత్యం పుస్తకాల్లోంచి వచ్చిన కృత్రిమమైనది కాదు. అది ఆయనలో సహజంగా ఊరిన భక్తి నుంచి, భాషమీదున్న పట్టునుంచి పుట్టిందన్నమాట. ఓ అలాగా. అందుకే ఆయన కవిత్వం ఒకవైపు ఎన్నో శబ్దాలంకారాలతో, సంస్కృత పదాలతో పండితులను మెప్పిస్తుంది, మరోవైపు తేట తెలుగు మాటలతో సామాన్యుడికి కూడా సులభంగా అర్థమవుతుంది. అందుకేనేమో తన కవిత్వాన్ని రాజులకు అంకితమివ్వలేదు. సరిగ్గా శ్రీరాముడికే ఇచ్చారు. ఆయన దృష్టిలో కవిత్వం దైనదత్తం, వ్యాపారం కాదు. అద్భుతం. అందుకే ఆయన పద్యాలు ఈనాటికి అంతలా బతికాయి. సరే, ఇక కథలోకొస్తే, వామనుడు బలిచక్రవర్తి దగ్గరకొచ్చి కేవలం 3 అడుగుల నేల అడుగుతాడు. అవును. దానికి బలి సరే అంటాడు. కాని అక్కడే ఒక ట్విస్ట్. రాక్షస గురువు శుక్రాచార్యుడు అడ్డుపడతాడు. అవును. శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో వచ్చింది సామాన్య బ్రాహ్మణుడు కాదని, సాక్షాత్తు విష్ణువని గ్రహిస్తాడు. గ్రహించి బలిని హెచ్చరిస్తాడు. వెంటనే హెచ్చరిస్తాడు. ఇక్కడే మన చర్చకు మూలమైన మొదటి పద్యం వస్తుంది. బలినాపడానికి శుక్రుడు చాలా చాలా గట్టిగానే ప్రయత్నిస్తాడు. ఆ పద్యం కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుమీ కుబ్జుండు విశ్వంభరుణ్. ఇందులో శుక్రాచార్యుడి ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆయన బలికి ఏం చెప్పాడు? ఇక్కడొక విషయం గమనించాలి. శుక్రాచార్యుణ్ణి మనం విలన్గా చూడకూడదు. ఓకే. ఆయనొక ప్రాక్టికల్ అడ్వైజర్. ఒక గురువుగా, ఒక రాజనీతిజ్ఞుడిగా తన శిష్యుడికి అత్యంత విలువైన సలహా ఇస్తున్నాడు. ఏం సలహా అది? ఆయనంటున్నాడు, వదాన్యోత్తమ, ఓ దాతరలో శ్రేష్ఠుడా, ఒక్క క్షణమాగు. నీ కులాన్ని, నీ రాజ్యాన్ని, నీ పరాక్రమాన్ని కాపాడుకో. ఈ వచ్చిన పొట్టివాడు అంటే కుబ్జుండు సామాన్యుడు కాదు, ఈ విశ్వాన్నే భరించేవాడు. 3 అడుగులతో 3 లోకాల్ని ఆక్రమిస్తాడు. అతన్ని ఎవ్వరూ ఆపలేరు. నా మాట విను, ఈ దానంగీనం వద్దు, ఇతన్ని పంపించేయి అని చెప్తాడు. మీరు కుబ్జుండు అనే పదాన్ని ప్రస్తావించారు. శుక్రాచార్యుడు వామనుడు పొట్టిగా ఉన్నాడని వాస్తవం చెబుతున్నాడా, లేక అందులో వేరే అర్థముందా? ఖచ్చితంగా వేరే అర్థం ఉంది. అది కేవలం శారీరక వర్ణన కాదు. మరి అందులో ఒక చిన్న చూపు, ఒక రకమైన అవహేళన ఉంది. ఈ పొట్టివాడు అని అనడం ద్వారా వామనుడి దివ్యత్వాన్ని తగ్గించి అతన్ని ఒక అర్భకుడుగా చూపించి బలి మనసు మార్చాలని ప్రయత్నిస్తున్నాడన్నమాట. ఓహో, అంటే ఇదొక సైకలాజికల్ మూవ్. అంతే. శుక్రాచార్యుడికి అసలు ప్రమాదం తెలిసినా బలిని ఒప్పించడానికి ఆ పదాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నాడు. అంటే శుక్రాచార్యుడు చెప్పింది 100కి 100 పాళ్లు నిజం. ఒక రాజుగా తన రాజ్యాన్ని కాపాడుకోవడం మొదటి ధర్మం కదా. కరెక్ట్. బలి ఈ సలహాను పాటించి ఉంటే కథం మరోలా ఉండేది. కాని బలి సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడే బలి పాత్ర యొక్క గొప్పతనం బయటపడుతుంది. శుక్రాచార్యుడి ప్రాక్టికల్ సలహాకు బలి ఒక ఆదర్శవంతమైన సమాధానమిస్తాడు. ఆ పద్యంతో, అవును, కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే, వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే అనే పద్యంతో మొదలు పెడతాడు. ఈ పద్యంలో ఆయన గురువును భార్గవ అని ఎంతో గౌరవంగా సంబోధిస్తూనే చాలా దృఢంగా తన వాదనను వినిపిస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే దీని మీనింగ్ ఏంటి? బలి అంటున్నాడు, ఆచార్య, చరిత్రలో ఎంతోమంది రాజులు లేరా?
వాళ్లకు రాజ్యాలు లేవా? వాళ్ళు గర్వంతో విర్రవీగలేదా? కాని వాళ్లంతా ఇప్పుడెక్కడున్నారు? ఎక్కడున్నారు? వాళ్ళు సంపాదించిన సంపదను మూటగట్టుకుని తీసుకుపోగలిగారా? కనీసం వాళ్ల పేరు కూడా ఇప్పుడు ఎవరికీ గుర్తులేదు. కాని శిబిచక్రవర్తి లాంటి వాళ్లు కీర్తి కోసం అడిగిన వారి కోరికలు తీర్చారు. వాళ్ళని ఈ లోకం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది కదా అని అంటాడు. ఒక్క నిమిషం. ఇక్కడ నాకో ప్రశ్న. అడగండి. నిజ జీవితంలో చూస్తే శుక్రాచార్యుడు చెప్పిందే కరెక్ట్ గదా? బలి తన రాజ్యాన్ని, అధికారాన్ని, సర్వస్వాన్ని కోల్పోయాడు. అతన్ని పాతాళానికి తొక్కేశారు. ప్రాక్టికల్గా చూస్తే బలి తీసుకునేదొక వినాశనకరమైన నిర్ణయం. నిజమే. మరి దీన్ని మనం ఎలా సమర్థించుగలం? ఇదొక రకంగా ఆత్మహత్య లాంటిది కాదా? అద్భుతమైన పాయింట్. అందుకే ఇది ఒక నైతిక సందిగ్ధత. లౌకికంగా రాజనీతిగా చూస్తే బలి నిర్ణయం పూర్తిగా తప్పే. శుక్రాచార్యుడు చెప్పిందే రాజనీతి. మరి బలి ఎందుకలా చేశాడు? ఎందుకంటే బలి ఇక్కడ లౌకికమైన గెలుపోటముల గురించి ఆలోచించడం లేదు. ఆయన ఆలోచన వేరే స్థాయిలో ఉంది. ఆయన సంపద, కీర్తి మధ్య తేడాను చూపిస్తున్నాడు. సంపద, కీర్తి. అవును. ఆయన దృష్టిలో సంపద అంటే డబ్బు, బంగారం, రాజ్యం. కీర్తి అంటే మాట నిలబెట్టుకోవడం, ధర్మం, నమ్మకం. దీన్ని ఒక అనాలజీతో చెప్పొచ్చు. చెప్పండి. సంపద అనేది మన దగ్గరున్న క్యాష్ లాంటిది. అది మనం ఉన్నంతవరకు పనికొస్తుంది, పోయాక మనతో రాదు. ఓకే. కానీ కీర్తి అనేది మన క్రెడిట్ స్కోర్ లాంటిది. అది మనతోనే ఉంటుంది. మనం పోయిన తర్వాత కూడా మన విలువను నిర్ధారిస్తుంది. బలి ఆ క్రెడిట్ స్కోర్ను కాపాడుకోవాలనుకున్నాడు, చేతిలో ఉన్న క్యాష్ను కాదు. వావ్! ఆ అనాలజీతో విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. కీర్తి ఒక క్రెడిట్ స్కోర్. అద్భుతం. ఈ వాదన తర్వాత బలి తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఆ పద్యం వింటుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. అవును. ఆ 3వ పద్యం బలి యొక్క సంకల్పానికి శిఖరం లాంటిది. నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన. ఈ పద్యములో ఆయన తన గురువును ధీవర్య అంటే బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా అని గౌరవిస్తూనే తన నిర్ణయాన్ని ఖరాఖండిగా చెబుతున్నాడు. నాకు నరకం వచ్చినా, బంధనం ప్రాప్తించినా, ఈ భూమి నాశనమైనా, దుర్మరణం సంభవించినా, నా వంశం మొత్తం నశించినా సరే, అవును, వచ్చినవాడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మైనా సరే, నా నాలుక వెనట్టి తిరగదు, ఆడిన మాట తప్పను, ఇక 1000 మాటలెందుకు? ఈ మాటలు వింటుంటే ఒక మనిషికి తన మాటమీద ఎంత నమ్మకం, ఎంత నిబద్ధత ఉండగలదో అర్థమవుతుంది. కరెక్ట్. ఈ పద్యాల్లోని భాష కూడా ఎంతో ప్రవాహంగా, సంగీతంలా ఉంటుంది. అచ్చోట, ఇవ్విధము, ఎక్కాలము లాంటి పదాలు వినడానికి చాలా బాగుంటాయి. దీని వెనుక ఏదైనా వ్యాకరణ రహస్యముందా? ఖచ్చితంగా ఉంది. మీరు పలికిన ఆ పదాలలోని అందం వెనుక ఉన్నది త్రికసంధి. త్రికసంధి. అవును. దీన్ని ఒక నియమంలా కాకుండా భాషను మరింత అందంగా, సంగీతాత్మకంగా మార్చడానికి తెలుగు భాష చేసిన ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చూడాలి. అంటే ఉదాహరణకు ఆ చోట అని విడివిడిగా అంటే మధ్యలో ఒక ఆగుదల వస్తుంది. తెలుగు భాషకు ఆ ఆటంకం ఇష్టం లేదు. ఓ, అందుకే దాన్ని సున్నితంగా మార్చడానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఎలా? అవును. ముందుగా ఆ తర్వాత ఉన్న చ అనే హల్లుకు బలాన్ని పెంచి ద్విత్వం చేస్తుంది. అప్పుడది ఆ చోట అవుతుంది. ఆ చోట. ఇప్పుడు ప్రవాహం కొంచెం మెరుగైంది, కాని ఇంకా వేగమందుకోలేదు. ఆ వేగం పెంచడానికి రెట్టింపైన చాకు ముందున్న దీర్ఘమైన ఆను హ్రస్వమైన ఆగా మారుస్తుంది. అప్పుడు మనకు వినసొంపైన అచ్చోట అనే పదం వస్తుంది. అచ్చోట. ఇది కేవలం నియమం కాదు, భాష యొక్క సౌందర్య చేతన. ఈ ప్లస్ విధము ఈ విధముగా, ఏ ప్లస్ కాలము ఎక్కాలంగా మారడం వెనుక ఉన్నది ఇదే. అంటే వ్యాకరణమనేది భాషకు సంకెళ్లు వేయడానికి కాదు, దానికొక లయను, సౌందర్యాన్ని ఇవ్వడానికని అర్థమవుతుంది. సరిగ్గా చెప్పారు. అవును. 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాడు. అప్పుడు బలి ఏమాత్రం వెనకాడకుండా ఆ 3వ అడుగును తన శిరస్సుపై పెట్టమని కోరుతాడు. దీనితో బలి సర్వస్వాన్ని కోల్పోయి పాతాళానికి అణిగిపోతాడు. ఇక్కడితో కథ ముగుస్తుంది. ఇప్పుడు పరీక్షల కోణంలో చూస్తే గురువు మాటలు కాదని బలి దానం చేయడం సమంజసమేనా అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. దీనికి ఎలా జవాబివ్వాలి? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న, ఎందుకంటే 2 వైపులా సరైన వాదనలున్నాయి. నిజమే. అందుకే సమాధానంలో 2 కోణాలను చూపించాలి. ఎలాగా? ముందుగా రాక్షస గురువుగా శుక్రాచార్యుడు తన ధర్మాన్ని,
రాజనీతిని పాటించి శిష్యుడిని హెచ్చరించడం సమంజసమే అని చెప్పాలి. అది అతని బాధ్యత. సరే. అయితే బలి చేసింది కూడా సమంజసమే అని బలంగా వాదించాలి. ఎందుకంటే బలి అనుసరించింది సత్యధర్మాన్ని, దాతృత్వధర్మాన్ని. గురువు చెప్పింది రాక్షసనీతి అయితే బలి పాటించింది మానవతా విలువలు. అంటే ఆ నిర్ణయం వల్ల బలి తాత్కాలికంగా నష్టపోయినా అవును, తాత్కాలికంగా రాజ్యాన్ని కోల్పోయుండొచ్చు. కాని శాశ్వతమైన కీర్తిని, చివరకు విష్ణువు అనుగ్రహాన్ని పొంది సుతలలోకానికి అధిపతి అయ్యాడు. కాబట్టి బలి చేసింది 100% సమంజసమే. ఇక రెండో ముఖ్యమైన ప్రశ్న, సిరి మూటగట్టుకొని పోవం జాలిరే అనడంలో బలి ఆంతర్యమేమిటి? దీనికి సమాధానం రాసేటప్పుడు మనం ముందుగా చర్చించుకున్న క్యాష్ వర్సెస్ క్రెడిట్ స్కోర్ అనాలజీ బాగా ఉపయోగపడుతుందనుకుంటాను. ఖచ్చితంగా. సంపద శాశ్వతం కాదన్న విషయాన్ని నొక్కి చెప్పాలి. రాజులు సంపాదించిన సంపద వారితో రాలేదు. కాని సిబి వంటి దాతలు చేసిన త్యాగాలు, వారి కీర్తి మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆహా. అందుకే మనిషి కూడబెట్టాల్సింది సంపదను కాదు, కీర్తినే అని బలి యొక్క ఆంతర్యమని వివరిస్తే సరిపోతుంది. అంటూ పాఠంలోని నైతిక విలువలను లోతుగా అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రశ్నకైనా జవాబు రాయొచ్చు. చివరగా ఈ పాఠం స్ఫూర్తితో నినాదాలు, సూక్తులు రాయమని కూడా అడుగుతారు. అది విద్యార్థుల సృజనాత్మకతకు ఒక పరీక్ష. అవును, అది పాఠం యొక్క ఆత్మను ఎంతవరకు అర్థం చేసుకున్నారో చూపిస్తుంది. మాట తప్పకపోవడం మీద మాటకు ప్రాణం సత్యం అనో, దానగుణం మీద చేసేది దానమైతే నిలిచేది కీర్తి అనో సొంతంగా ఆలోచించి రాయడం ముఖ్యం. మొత్తానికి దానశీలము పాఠంలోని కథ, పోతన కవిత్వంలోని మాధుర్యం, దాని వెనుక ఉన్న నైతిక సంఘర్షణ, పరీక్షలకు అవసరమైన అంశాలు అన్నింటినీ మనం లోతుగా చర్చించుకున్నాం. అవును, బలిచక్రవర్తి కథ కేవలం దానం గురించి కాదు. అది ప్రాక్టికల్ తెలివికి, ఆదర్శవంతమైన విలువలకు మధ్య జరిగే నిరంతర సంఘర్షణకు ప్రతీక. అంటే మనలో ప్రతి ఒక్కరి లోపల ఒక శుక్రాచార్యుడుంటాడు, ఒక బలిచక్రవర్తి కూడా ఉంటాడు. సరిగ్గా చెప్పారు.